నేరేడు పండ్ల రసంతో శనివారం శివాభిషేకం చేస్తే మోక్షం వస్తుంది, జీవితం తరింపబడుతుంది. ఇలా శివలింగం ఇంట్లో పెట్టుకోండి. పాదరస శివలింగం కానీ, స్ఫటిక శివలింగం కానీ, బాణలింగం కానీ ఏదైనా ఇంట్లో పెట్టుకొని దానికి వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం తొందరగా కలుగుతుంది. సోమవారం శివాభిషేకానికి అనుకూలమైన రోజు అయితే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఆ ప్రయోజనాన్ని తొందరగా అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి, అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడటానికి, మొండి బకాయిలు త్వరగా వసూలు కావటానికి బియ్యానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో బియ్యానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. బియ్యం అనేది నవగ్రహాల్లో చంద్రుడికి ప్రీతిపాత్రమైన ద్రవ్యం. చంద్రుడికి అధిష్టాన దేవత